ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూద్దాము చెన్నైలో ఉన్నటువంటి ఒక సూపర్ మూవీ థియేటర్కి సంబంధించిన డీటెయిల్స్ని. ఈ థియేటర్ వచ్చేసి చెన్నైలో ఒక ఐకానిక్ థియేటర్ అని చెప్పొచ్చు. 1974 నుంచి ఈ థియేటర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఈ థియేటర్ పేరు వచ్చేసి సత్యం సినిమాస్. సత్యం సినిమాస్ అంటే చెన్నైలో చాలా ఫేమస్. మీరు కూడా చాలామంది ఈ పేరు వినే ఉంటారు. చెన్నైలో ఉన్నటువంటి రోయాపేటలో ఈ థియేటర్ అనేది ఉంటుందన్నమాట. 1974 నుంచి ఈ థియేటర్ అయితే ఇక్కడ ఉంది. ఈ థియేటర్ని అప్పటి నుంచి మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు 2024లో కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా దీన్ని రెడీ చేశారనమాట. సో ఈ థియేటర్లు ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు ఏంటి అన్నదైతే ఇప్పుడు మనం చూద్దాము. సో ఈ థియేటర్కి సంబంధించిన విశేషాల గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ థియేటర్ వచ్చేసి ఇక్కడ 1974లో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ దీన్ని స్టార్ట్ చేశారనమాట. అప్పటి దీన్ని రాయల్ థియేటర్ కాంప్లెక్స్ అనేసి పిలిచేవాళ్ళు. సో అలా స్టార్ట్ అయినటువంటి ఈ థియేటరు ఒక సింగిల్ స్క్రీన్గా అయితే స్టార్ట్ అయిందనమాట ఇక్కడ. ఆ తర్వాత 1980sలో దీన్ని కిరణ్ రెడ్డి అని ఆయన తీసుకున్నారు. ఆయన తీసుకొని దీన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ చేయాలనుకున్నారు. కానీ మళ్ళీ దాన్ని ఆ ఆలోచనని విరమించుకొని మూవీ థియేటర్గా కంటిన్యూ చేశారు. దాని తర్వాత ఇక్కడ దీన్ని త్రీ స్క్రీన్స్గా చేశారనమాట. సత్యం, శుభం, శాంతం అని చెప్పేసి 3 పేర్లతో ఇక్కడ 3 స్క్రీన్లు అయితే ఏర్పాటు చేశారనమాట. ఇది ఏర్పాటు చేసిన తర్వాత థియేటర్కి ఇంకా మంచి పేరు అయితే వచ్చింది. అప్పటి నుంచి ఇంకా బిజినెస్ అనేది బాగా జరగడం స్టార్ట్ అయిందనమాట. అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే పార్కింగ్ అనేది చాలా విశాలంగా ఉంటుంది. చాలా పెద్ద ప్లేస్ అనమాట. ఇక్కడ ఈ పార్కింగ్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2 వీలర్స్కి సపరేట్గా 4 వీలర్స్కి సపరేట్గా పార్కింగ్ ప్లేస్ అనేది ఉంటుందన్నమాట. ఇది చూస్తున్నది 4 వీలర్ పార్కింగ్. దీనికి 20 రూపీస్. 2 వీలర్ పార్కింగ్ వచ్చేసి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ ప్లేస్ అయితే చాలా పెద్దదిగా ఉంటుందన్నమాట. దీని ఫ్రంట్ సైడే మనకు థియేటర్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు థియేటర్కి సంబంధించినటువంటి బుకింగ్ కౌంటర్ అనమాట. ఇది వచ్చేసి ఆఫ్లైన్ కౌంటర్. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా మనం టికెట్స్ అయితే తీసుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్ టికెట్స్ తీసుకున్నట్లయితే మనం డైరెక్ట్గా చెకింగ్ పాయింట్ ఉంది, అక్కడి నుంచి చెక్ చేసుకుని లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడైతే మనకు బుకింగ్ కౌంటర్ ఉంటుందన్నమాట. ఇది ఒక చిన్న కౌంటరు. సో ఇక్కడ నుంచి టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేసి స్క్రీన్ 1 అనమాట. 6DX. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడ 2 స్క్రీన్లు అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా ఇప్పుడు మనకు సత్యం కాంప్లెక్స్లో 6 స్క్రీన్లు అయితే ఉన్నాయన్నమాట. సో 1980sలో దీన్ని కిరణ్ రెడ్డి ఆయన తీసుకున్న తర్వాత 3 స్క్రీన్లు చేశారు. 2018లో ఆయన పీవీఆర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. పీవీఆర్ వాళ్ళు దీన్ని తీసుకున్న తర్వాత 6 స్క్రీన్లుగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు 6 స్క్రీన్లు అయితే మనకు సత్యం కాంప్లెక్స్లో ఉన్నాయి. 6 స్క్రీన్లు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇస్తున్నారని చెప్పొచ్చు అనమాట. ఇందులో మెయిన్ స్క్రీన్ అని చూసుకున్నట్లయితే సత్యం స్క్రీను. దాని తర్వాత ఇక్కడ సెరెన్ స్క్రీన్ వచ్చేసి 4th స్క్రీన్ అనమాట. ఈ స్క్రీన్లో మనం ఇప్పుడు మూవీ చూడబోతున్నాము. ఈ స్క్రీన్ ఎలా ఉంది అనేసి అయితే చూద్దాము. థియేటర్ లోపలికి అయితే వెళ్దాము. థియేటర్ లోపల ఎలా ఉంది, థియేటర్ లోపల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేసి అయితే చూద్దాము. సో ఇప్పుడైతే మనం థియేటర్ లోపల ఉన్నాము. థియేటర్ లోపల మాత్రం చాలా బెస్ట్ ఉందని చెప్పొచ్చు. ఆ స్క్రీన్ కానివ్వండి, సౌండ్ క్వాలిటీ కానివ్వండి, పిక్చర్ క్వాలిటీ కానివ్వండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. అలాగే ఈ థియేటర్లో మనకు ఇంటీరియర్ డెకరేషన్ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. ఇంటీరియర్ మాత్రం చాలా హైలైట్గా ఉంది. లోపల మూవీ చూస్తున్నంతసేపు చాలా నీట్గా అయితే అనిపించింది. సో ఈ సత్యం సినిమాస్లో మొత్తం మనకు 6 స్క్రీన్స్ అయితే ఉన్నాయి. అందులో మనం ఇప్పుడు చూస్తున్నది 4th స్క్రీన్, సెరెన్ స్క్రీన్ అనమాట. ఈ స్క్రీన్కి మిగిలిన స్క్రీన్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది ఏంటి అంటే ఈ యొక్క థియేటర్ లోపలికి మీరు ఎంటర్ అయ్యారంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ డెకరేషనే మిమ్మల్ని చాలా ఆకట్టుకుంటుంది. కింద ఉన్నటువంటి మార్బల్స్ దగ్గర నుంచి, సైడ్ వాల్స్ దగ్గర నుంచి, పైన ఉన్నటువంటి ఆ యొక్క డెకరేషన్ మొత్తం మనకు చాలా నీట్గా ఉంటుంది. ఒక ఐకానిక్గా ఉంటుంది. థియేటర్ లోపలికి వస్తే మనకు ఫీలింగే వేరేగా ఉంటుంది. ఆ విధంగా అయితే ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రొజెక్షన్, అలాగే ఈ సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ యూజ్ చేసేది వచ్చేసి బార్కే 4K ప్రొజెక్టర్ని యూజ్ చేస్తారు. పిక్చర్ క్లారిటీ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. అలాగే సౌండ్కి వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి డాల్బీ అట్మాస్ సౌండ్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 29 సరౌండ్ సౌండ్స్ స్పీకర్స్, అలాగే 22 అట్మాస్ స్పీకర్స్ అయితే యూజ్ చేస్తారు. సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు. అలాగే థియేటర్లో మనకు సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 300 అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ సీటింగ్ వచ్చేసి 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి బడ్జెట్, ఇంకోటి వచ్చేసి ఎలైట్. సో బడ్జెట్ అంటే 60 రూపీస్,
ఎలైట్ అంటే 190 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బడ్జెట్ అంటే 60 రూపీస్. 60 రూపీస్కి మనకి ఇంకా టికెట్స్ ఉన్నాయంటే చాలామంది నమ్మరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 6 స్క్రీన్లలో కూడా మనకు 60 రూపాయల టికెట్ అయితే ఉంది. అది ఎలా ఉంది అని కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఇదే ఆ బడ్జెట్ సీట్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని కొంచెం చేంజ్ చేస్తే బాగుండేది. ఇది కొంచెం మనకు వుడ్ తో చేసినటువంటి కుర్చీలాగా అయితే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి మనకు ఎలైట్ సంబంధించినటువంటి చైర్స్ అనమాట, కుర్చీలు. ఇవైతే చాలా బాగుంటుంది, కుషన్ బాగుంటుంది, అడ్జస్ట్మెంట్కి బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. కానీ మీరు బడ్జెట్ టికెట్ 60 రూపీస్ టికెట్ తీసుకొని కూర్చున్నా కూడా మూవీని బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎందుకంటే ఆ స్క్రీన్కి ఆ కుర్చీకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ చాలా దూరం ఉంటుంది. కాబట్టి మీరు 60 రూపీస్ టికెట్లో కూర్చొని సినిమా చూసినా కూడా నెక్స్ట్ లెవెల్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదే కనుక మీరు బడ్జెట్ టికెట్ తీసుకొని ఆ ఎలైట్ టికెట్ తీసుకొని మీరు బ్యాక్ సైడ్ కూర్చొని చూసినట్లయితే మూవీ ఎక్స్పీరియన్స్ మీకు ఇంకొక లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మనకు ఈ యొక్క 4th స్క్రీన్ సెరెన్ స్క్రీన్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్ మాత్రం ఖచ్చితంగా మీకు వీలైతే వెళ్ళి చూడండి. ఇక్కడ నుంచి మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము ఈ థియేటర్లో ఉన్నటువంటి క్యాంటీన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. సో పీవీఆర్లో క్యాంటీన్ల గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ క్యాంటీన్లో ఉండే రేట్లు మనం చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. జస్ట్ ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలనుకున్నా కూడా 80 రూపీస్ అయితే ఉంటుంది. సో బడ్జెట్ ఏవైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళు వచ్చి జస్ట్ సినిమా చూసుకొని వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ క్యాంటీన్లో ఏమైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం చాలా ఎక్కువ అయితే ఉంటుందన్నమాట రేట్లు. సో క్యాంటీన్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే రెస్ట్ రూమ్స్ ఉంటాయి, అవి కూడా చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడైతే డిస్ప్లే బోర్డులు కూడా పెట్టారన్నమాట, ఏ మూవీ రాబోతోంది, ఏది ఇప్పుడు ప్లే అవుతుంది అనేసి. సో టోటల్గా మనకు చెన్నైలో ఉన్నటువంటి సత్యం కాంప్లెక్స్లో మొత్తం 6 స్క్రీన్లు అయితే ఉన్నాయి. అందులో మనం ఒక స్క్రీన్ అయితే చూసాము. సో ఇంకా ఇక్కడ మనకు 5 స్క్రీన్లు అయితే ఉన్నాయి. అందులో మాత్రం ఖచ్చితంగా 2 స్క్రీన్ల గురించి అయితే మనం తెలుసుకోవాలి. అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి మెయిన్ స్క్రీన్ సత్యం స్క్రీన్ అనేది, అలాగే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి 3D మూవీస్ కోసం సపరేట్గా ఒక స్క్రీన్ అయితే ఉంది, దాని గురించి. సో ఈ రెండింటి గురించి కూడా నేను రాబోయే వీడియోస్లో అయితే కవర్ చేస్తాను. సో ఓవరాల్గా సత్యం సినిమాస్లో మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే చాలా బాగుందని చెప్పొచ్చు. థియేటర్లో సౌండ్ కానివ్వండి, పిక్చర్ క్లారిటీ కానివ్వండి, థియేటర్ అట్మాస్ఫియర్ కానివ్వండి, అన్నీ బాగున్నాయి. అలాగే సీటింగ్ కూడా బాగుంది. సో ఓవరాల్గా మంచి థియేటర్ అని చెప్పొచ్చు. మీరు కూడా వీలైతే వెళ్ళి ఒక మూవీ చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.